మెట్పల్లి పట్టణంలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్ లంకా గంగాధర్ 5వ వార్డు ఆరపేటలో ప్రజలతో ఆర్ఆర్ఆర్ సమావేశం ఏర్పాటు చేసి పరిసరాల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు చేపట్టాల్సిన బాధ్యతలను సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కి సంబంధించిన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొడి చెత్తకు సంబంధించిన అన్ని రకాలు వినియోగించిన దుస్తులు, పాతవి బట్టలు, దుప్పట్లు, పేపర్స్, పుస్తకాలు ఈ వస్తువులన్నీ మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ కు ప్రజలు అప్పగించాలని తెలిపారు. పొడి చెత్తలో పనికిరాని వస్తువులను ప్రజల నుండి సేకరించిన తరువాత మున్సిపల్ కార్యాలయంలో RRR సెంటర్ లో ఉంచబడు. ఎవరైనా బీదవారు దుప్పట్లు గాని, బట్టలు గాని, చదువుకునే బుక్స్ గాని, చెప్పులు గాని వారికి అవసరం ఉంటే తీసుకువెళ్లవచ్చని తెలిపారు. పనికిరాని పాత వస్తువులను ప్రజలు RRR సెంటర్ కు అప్పగించినచో వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, సిఓ గంగారాణి జ్యోతి, వార్డ్ ఆఫీసర్ అనిల్, ఆర్పీలు ప్రజలు పాల్గొన్నారు. చెత్తని మనం తగ్గించుకోవడం, ఇంట్లో ఉన్నదాన్ని వాడుకోవడం, తగ్గించుకోవడం ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తాం, వట్టిని చేతులతో పోయి కూరగాయలు తీసుకొస్తే ఎన్ని ప్లాస్టిక్ వస్తామనంట. టమాటాకు ఒకటి ఇస్తాడు, వంకాయలకు ఒకటి ఇస్తాడు, కొత్తిమీర అన్ని అన్ని ఒక 5 పట్టుకొని వస్తాం. అవి చేంజ్ చేస్తారు. మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ డ్రైన్లో వాడేస్తారు, చెత్త బుట్టలో వాడేస్తారు, మా మున్సిపల్ వాహనానికి ఇస్తారు. అది తీసుకుపోయి మనం డంప్ సరి చేస్తాం. అంత చెత్తనే కదా, అంత గలీజ్ కనబడి ఇంత దాంతో మన వాతావరణం కాలుష్యమైంది. అవి దీని పశువులు ప్రతి ఇంట్లో అందరికీ బండ్లు ఉంటాయి. ప్రతి బండ్లో జూట్ బ్యాగ్లో మంచి పెట్టాలి. మన పాతకాలం పెట్టుకుంటుంది కదా, జూట్ బ్యాగులు నచ్చినాయి. ఆ జూట్ బ్యాగులు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నా కార్లో ఎవరైనా ఉంటాయి ఖచ్చితంగా. పోయినప్పుడు కూరగాయలు